వెల్కమ్ టు అశోక టీవీ. బతుకుబాట కార్యక్రమంలో ఇవాళ మనం ఈ రోడ్లో పోతుంటే ముసరంబాగ్ ఏరియాలో ఉన్నాం. అయితే ఈ మూసి పక్కన ఇక్కడ మనకు ఒంటెలు కనపడ్డాయి. ఇక్కడ 3 ఉన్నాయి, వెనకాల ఉన్నాయి, ఇంకా గుర్రాలు కూడా ఉన్నాయి. ఇటు పక్క గుర్రాలు ఉన్నాయి. ఒకసారి చూపిద్దాం. అయితే ఈ ఒంటెలు ఎందుకు, ఏంటి, వీటితో ప్రయోజనం ఏంటి, ఎలాంటిది ఏందనేది చూసుకుందాం. ఎందుకంటే ఈ జనరల్గా రాజస్థాన్ ఎడారిలో అటు మహారాష్ట్ర వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు ఎక్కువ తన్నే పిక్కలు వలుతాయి. చిన్నగా అట్లా ఇది ఎక్కువగా రాజస్థాను ఆ ఏరియాలో ఇవి బాగా పెరుగుతుంటాయి. ఎందుకంటే అప్పట్లో యుద్ధాల సమయంలో కూడా ఇలాంటి గుర్రాల మీద కొన్ని వస్తువులు తీసుకెళ్ళటం, ఎందుకంటే ఎడారి ప్రాంతం నుంచి దాటేయాలంటే కూడా అవసరం అన్నట్టు యుద్ధ సామాగ్రి కావచ్చు, ఆహార సామాగ్రి కావచ్చు, ఇదంతా తీసుకుపోవడానికి కూడా బాగా ఉపయోగిస్తారన్నట్టు. ఎందుకంటే రాజస్థాన్ అంటేనే రాజపుత్రుల పౌరుషానికి, రాజపుత్రులకు ఎంతో సేవ చేసినట్టుగా చరిత్ర ఈ ఒంటెలకు కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పట్లో రాణా ప్రతాప్ సింగ్ ఇలాంటి వాళ్ళు కోట కావచ్చు, రాజస్థాన్, అజ్మీరు, జైపూరు ఈ ప్రాంతంలో ఎక్కువగా వీటి సర్వీస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎడారి ప్రాంతం కాబట్టి. ఎందుకంటే వీటి పాదాలు కూడా అందరూ ఏది ఇసుకలు పూరిపోకుండా ఉండేందుకు దేవుడు అట్లా సృష్టించింది అన్నట్టు. అంటే జనరల్గా ఇవి ఓకే. అయితే ఈ విధంగా పాదాలు ఉంటాయి, కాళ్ళు కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆ ఇసుకలో దుమ్ములో వాటికి దుమ్ము పడకుండా, దాంతోపాటు ఎక్కువగా పూడిపోకుండా వాటి కాళ్ళు అట్లా ఈ విధంగా ఆ ఏరియాకి పెరుగుతాయి. అంతేకాకుండా ఈ ఒంటెలకు సంబంధించి ఏంటంటే వీటి నీళ్ళు ఒకసారి తాగితే కొన్ని నెలల వరకు కూడా నీళ్ళు అవసరం ఉండదు. ఎందుకంటే ఆ పొట్టలో ఉన్న నీళ్ళనే అవి రోజంతా వాడుకుంటాయి అన్నట్టు. అవకాశం ఉంటే ఎక్కువ తాగుతాయి, రోజు కూడా తాగుతాయి, వారంకోసారి తాగుతాయి. నీళ్ళు లేకుండా బతికే జీవి ఏదైనా ఉందంటే ఒంటె. ఎందుకంటే అది ఒకసారి తాగితే మళ్ళీ ఎప్పటికీ అందులో స్టోర్ చేసుకుంటుంది, కడుపులో స్టోర్ చేసుకొని వాడుకుంటుంది. ఇది ఏంది ఇక్కడ ఉన్నట్టుంటే వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న ఇటు రావన్నా, అట్లా ఈ విధంగా చూద్దాం. ఇవి ఆడ ఒంటెలు ఉన్నట్టుంది. ఆడేనా ఇవి? ఇటు రానా. ఇక్కడ ఇగో అన్న ఉన్నారు, ఈ అన్నతో మాట్లాడిద్దాం. అన్న చెప్తాడు. అన్న ఏం పేరు మీ పేరు? గోపాల్ సార్. గోపాల్ అన్న, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏంటి? మా ఎంపీ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. మహారాష్ట్ర నుంచి వచ్చారా? ఓకే. ఎన్ని ఉన్నాయి మీకు ఒంటెలు? మా దగ్గర మొత్తం టోటల్ అంటే 7 ఉంది. 7 ఉన్నాయా? అంటే ఆడే ఎన్ని, మొగ ఎన్ని? ఆడిది 3, మొగది 4. మొగది 4 ఉంది. ఇప్పుడు ఇది ఆడిదేనా? ఆడిది ఇది ఆడిది అంతేనా? అందుకనే సన్ను లావున్నాయి కింద, లావున్నాయి మంచిగా. అయితే ఇప్పుడు వీటికి ఇవన్నీ పాల కోసం పెంచుతారా మీరు? ఎందుకంటే పాల కోసం సార్. పాల కోసమేనా? ఓకే. పాల కోసం పెంచుతారు అన్నట్టు. అంటే పాల అంటే రోగంకి ఉంటాయి, మంచిగా ఉంటది. షుగర్ కి, క్యాన్సర్ కి, ఆస్తమాకి, చిన్నపిల్లలకి కొంచెం దానికోసం, కాళ్ళ చేతుల నొప్పి ఉంటాయి దానికోసం. ఓకే. వాస్తవంగా ఒంటె పాలలో కాల్షియం కూడా బాగుంటది. అంటే మొక్కల నొప్పులు అవి కూడా పోతాయి, మంచిగా ఉంటది. ఓకే. అంటే ఎక్కువ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ తాగుతారు? అంటే చిన్నపిల్లల, ముసలోళ్ళ, ఎవరైనా తాగొచ్చు, అట్లా ఏం లేదు. ఎవరైనా తాగొచ్చు, పిల్లలు పెద్దలు ఎవరైనా తాగొచ్చు. దానికి అంటే రోగం కంటే మంచిగా ఉంటది. షుగర్ కి, క్యాన్సర్ కి దానికి మంచి ఉంటది. మొత్తం ముద్దు పెడుతున్నాయి అంతేనా? ఏమో లవ్ చేస్తున్నా అంతేనా? ఎందుకు దీనికి చికెన్ ఇట్లా పెట్టావు? డెకరేషన్. ఓహో. మొత్తం ఇదేంది మొత్తం అసలు ఇంటలేదుగా. గంటలు ఎందుకు కట్టారు మరి? గంటలు సౌండ్ వస్తుంది కదా, సౌండ్ కోసం ఉండాలి. మూడు పెట్టి మరి దీన్ని పెట్టలే దానికి ఉండాలి. ఎందుకని? 2 తెచ్చింది కదా, అది రాజస్థాన్ నుంచి తేవాలి. అవి రాజస్థాన్ నుంచి తేవాలి. ఓకే. మరి దీనికి ఎందుకు పెట్టలేదు? ఇది ఎక్కడి నుంచి తెచ్చారు? ఇదిగో ఇక్కడే, అంటే ముగ్గురు అక్కడే ఉంది కానీ దానికోసం 3 తెచ్చిన. వైడ్ ఫ్రేమ్ పెట్టండి కెమెరామెన్ గారు, వైడ్ ఫ్రేమ్ పెట్టండి. 3, 4 కనపడాలి, అన్ని కనపడాలి. ఒకటి పడేసింది, 2 ఉంది. 2 పడేసిందా? ఓహో. ఓకే. ఇవి ఇష్టంగా ఏంటంటే ఏ ఆహారం తింటాయి? దీనికి ఇష్టం అంటే యాపాక, ఇట్లా అందిపాకులు, ఆమ్లపాకులు. ఒకసారి తీసుకొద్దాం మనం, ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం ఆహారం వీటిని తీసుకొద్దాం, ఎందుకంటే అవి తింటాయి. మంచి ఆమ్లపాకులు తెచ్చారు ఇక్కడ. జనరల్గా అయితే ఇటు తిరుగు ఏమన్నది ఇటు రావాలి. ఇవి ఆమ్లపాకులు ఈ విధంగా తింటుంటాయి. చూడొచ్చు ఎట్లా తింటున్నాయో. జనరల్గా ఇవి మంచిగా వేపాకు, ఆందపాకు ఈ విధంగా తింటాయి, ఇష్టంగా తింటుంటాయి. అంటే జనరల్గా ఇవి అదే ఏం కరవదు, ఏం కరవదు, ఏం చేయదు అంటారు. ఈ విధంగా మంచిగా చూడండి ఆకులు ఎట్లా తింటున్నాయో, అద్భుతంగా తింటున్నాయి. మంచిగా ఇట్లాంటి ఏపాకు, ఆమ్లపాకులు ఇట్లాంటివి తింటాయి. దీంతో సిటీలో మరి ఆకులు దొరుకుతాయి? సిటీలో దొరుకుతుంది, కష్టం ఉంది సార్. కష్టం ఉందా? తేవాలి కదా దానికోసం. మరి ఎట్లా కష్టం ఉన్నప్పుడు, ఆకులు లేనప్పుడు ఏం చేస్తారు? ఇది ఎక్కువ పెడతారు. మరి ఏంటిది? ఇది చెక్కపత్తి అంటారు దీనికి. ఇది చెక్కపత్తి. రావే తిందు రావే. ఏ తింటది ఇలా? చెక్కపత్తి.
తినే చక్కపతి దా. ఓహో ఇదేనా అదే మన బిస్కెట్లు నవ్వులంటే తింటుంది పొరగాల బిస్కెట్లు నవ్వులుతారుగా అట్లా నవ్వులుతున్నాయి మంచిగా దంచు దావే నువ్వు రావే. ఇగో చెక్కపట్టి బిస్కెట్ అద్ది బిస్కెట్లు తిన్నట్టు తింటున్నాయి. నీకోటి బిస్కెట్ ఇగో 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 చిన్న. దీని పేరేం పేరు పెట్టినావా? దీని పేరేం పేరు? బసంతి. మరి దీని పేరు? దీని పేరు శుభలక్ష్మిది. అది బసంతి. ఇది ఓహో కత్రినా కైఫ్. ఓహో కత్రినా కైఫ్. ఈ కత్రినా కైఫ్ బాగా ఇస్తుందా పాలు? బసంతి అంతేనా? ఇది మన శుభలక్ష్మి మంచిగా ఇస్తుందా? దేని పాలు బాగుంటాయి అంటే చిక్కగా? అన్ని పాలు చిక్కగా ఉంటాయా? అంతేనా? ఈ మరి బసంతి తింటలేదు కదా, కేక్ తింటలేదా? అట్లా అంటే ఓహో ఎట్లా అరుస్తాయి? గట్టిగా అరుస్తాయా? నీళ్ళు ఎన్ని రోజులకు ఒకసారి తాపుతారు? డైలీ నీళ్ళు ఒకసారి తాపితే సరిపోతుంది అంటారుగా? దొరకదు కదా. ఇదేనా ఏం అవుతుంది? ముద్దిస్తుందా? ఓహో ప్రేమతో ముద్దిస్తుందట. ముద్దిస్తుంది ప్రేమతోటి. పెట్టినా కాబట్టి ఇది లవ్ చేస్తుంది అన్నట్టు. దీంతో పాటు వీటికి ఈ ఫుడ్తో పాటు ఇంకేమైనా ఫుడ్ పెడతారా? ఏంటి అది పెడతారు. ఓకే ఇగో ఇక్కడ ఏంది చెక్క? ఇది ఏంటి ఏంటి అన్న మీ పేరేం పేరు? దా ఇట్లా రాకేష్. ఓకే అంటే ఇంకేం పెడతారు వీటికి ఆహారం? ఇది చెన్న ఉస పెడతారు దానికి, ఇంకా అందిన పాకు, యాపాకు, రాగి ఆకు అన్ని. అంటే అదే మేకలు అయితే ఆకు దొరికితే అది తింటాయి. ఇగో మనం కాడ ఉంది, అది తీసుకో. నేను ఇది లోపల ఇది పెడతా. ఇదేనా? ఎట్లా తీసుకుపోతారు ఇది? ఇదంతా ఇదిలో తోడుకోవాలా సార్? ఓహో శనగాకు అంటే మన శనక్కాయలు ఉంటాయి కదా, శనగ ఏమంటారు మంచి శనగ పప్పు ఉంటుందిగా, ఆ పప్పుకు సంబంధించిన పొట్టిది. ఇది కూడా మంచిదే, ఎందుకంటే అటు ప్రోటీన్ కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఆకులలో ప్రోటీన్ తక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఇందులోకి వచ్చేసరికి ప్రోటీన్ బాగుంటుంది అన్నట్టు, ఎందుకంటే జర పప్పు ధాన్యానికి సంబంధించిన ఫుడ్ కాబట్టి ఇవి తింటాయి అన్నట్టు జనరల్గా. చూడొచ్చు తినే. దీని శుభలక్ష్మి తిను తిను. చూసిన ఎట్లా తింటుందో. శుభలక్ష్మి వేస్తుంది మంచిగా, మన అద్దినట్టు తింటుంది. మనం రైస్ తిన్నట్టు, కేక్ తిన్నట్టు. దా బసంతి. ఇది ఎప్పుడైనా దొరకదు, ఒకసారి వస్తుంది. ఓహో మళ్ళీ బాగా తీసుకురావాలి. అవి ఎక్కడి నుంచి చేస్తారు ఇది శనగపట్టు? ఇది ఆంధ్ర నుంచి చేస్తారా? ఓకే ఎట్లా ట్రాక్టర్లనా? ట్రాక్టర్లా. దా 10 టన్నులు తీసుకొస్తారు. దా మొదలు పెడుతుంది ఇది. తిను చూడు ఎట్లా తింటున్నాయి, మంచిగా ఇష్టంగా తింటారు, ఎందుకంటే ప్రోటీన్ కదా, టేస్ట్ ఉంటుంది. ఇవి తింటాయి. నెమరేస్తాయా? నెమరు మళ్ళీ రిపీట్ నెమరు వేస్తాయా? మేకలకనే. ఓకే అవి వీటి దూడలు అవి అవి దూడలు. ఓకే ఇవి పెడదాము, వాటి దూడలకు కూడా కాసేపు చూద్దాం. ఒకసారి కెమెరామెన్ గారు దూడల సంగతి చూద్దాం. ఈ బాగా బక్కగునేది మంచిగా ఉంది, అట్లా కనిపిస్తుంది సార్. అంతే వర్షం పడుతుంది కదా, వర్షం పడితే అట్లా ఉంటాయి అవి. దూడలకు ఇప్పుడు ఆకు తెస్తున్నాం మంచిగా, ఏదో ఆముదాపాకు. దావే చిన్న. మరి తింటలేదు, పాల కోసం చూస్తుందా ఇది? అట్లా ఏం లేదు. అంతేనా? ఓహో ఇది దేని పిల్ల? ఈ బసంతి పిల్ల. ఇది బసంతి పిల్ల. ఇది అదే శివలక్ష్మి. మరి కత్రినాకాయ ఫీన్లే పెద్దగా అయింది. పెద్దగా అయిందా? ఓకే ఓకే ఓకే. ఇవి ఎన్నేళ్ళు ఉంటాయి దీనికి? ఇది 3,000, దానికి 4,000. మరి మంచిగా ఫుడ్ పెడతలేవు, కొంచెం బక్క ఉంది బుజ్జి. అట్లా ఉంది కానీ ఇప్పుడు వర్షం పడింది కదా, బక్కగా అవుతుంది అది. కోడి మేక కానీ బయటకు వచ్చిన ఎట్లా ఉంటది గట్టని. ఓకే ఓకే ఒకే రకమైనది పెడితే మరి వాటికి ఎనర్జీ ఉండాలి. వేరేగా పెడతారు, యాపక పెడతారు, అని పక్క పెడతారు, రాయి ఆకులు పెడతారు, అంటే వేరే పెడతారు, తీగలు పెడతారు. అట్లా ఓకే అట్లా పెడతారు వేరే రకాల. రైట్. ఈ విధంగా ఇవి కూడా తింటున్నాయి మంచిగా. కొద్దిగా ఈ ఎక్కువ ఎడారి ప్రాంతాల్లో హైదరాబాద్లో కూడా పెరుగుతున్నాయి, ఎందుకంటే కొంతమందికి పాలు కూడా అవసరం, ఏదంటే ఉబ్బసం కావచ్చు, దగ్గు దమ్ము అలాంటి వాళ్ళకు కూడా ఇవి, ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి పోషకాలు వేరే ఉంటాయి. మిగతా గేదె పాలు కావచ్చు, ఆవు పాలు కావచ్చు, వాటితో పోల్చుకుంటే ఎట్లా లీటర్ ఎట్లా ఉంటుంది? లీటర్ 600 రూపీస్. 600? హోమ్ డెలివరీ చేస్తారు, వాళ్ళని కూడా ఇస్తారు. ఓహో మీరు డైరెక్ట్ తీసుకుపోయి మీరు ఇచ్చేస్తారా, లేకపోతే ఎవరికన్నా జొమాటో వాళ్ళకి? జొమాటో వాళ్ళకి, రేపటి వాళ్ళకి పంపిస్తారు. అమ్మ చూసిర్రా, జొమాటో, స్విగ్గీ, ర్యాపిడ్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, అట్లా కూడా పార్సల్ చేసుకొని తీసుకుపోతారట. వాళ్ళ దగ్గర ఉంటాయని వాళ్ళ కస్టమర్లు మీకు ఫోన్లు చేస్తారు. అట్లా ఇక వీళ్ళ నెంబరు డిస్క్రిప్షన్లో ఉంటుంది కింద.
మీకు ఏమన్నా కావాలనుకుంటే కూడా ఈ చుట్టుపక్కల ఈ దిల్సుఖ్నగర్ కావచ్చు, ఇటు పోతే ఈ అంబర్పేట, ఈ ఎక్కడైనా ఏం లేదు, ఎందుకంటే ర్యాపిడ్లో బుక్ చేసుకుంటే ఇటు దాకా వస్తుంది. ఈ లొకేషన్ కూడా వీలుంటే పిన్ చేస్తా, లేదంటే అన్నకు ఫోన్ చేసేస్తే ఆయన లొకేషన్ పంపుకుంటాడు, మీరు మాట్లాడుకోవచ్చు. 600 అట ఇటు పాలు. మరి పాలు చిక్కకుంటాయా ఎట్లుంటాయి ఏందుంటావు పట్టుబడదాం. ఇవి కూడా నాకు ఇస్తాయా పాలు? ఇస్తాయా? ఇద్దే ఇస్తాయా? దా ఏది విందా? దేంట్లో ఎక్కువ వెళ్తాయి? శుభలక్ష్మి రైట్. శుభలక్ష్మి పాలు ఎక్కువ వెళ్తాయట. ఒకసారి తననే తన్నావుగా, దీని నరమైంది, ఇది లా ఉందిరా, దానికి పాలు ఉంటాయి కదా అందుకు అట్లా ఉంటుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే గోపాలన్న, ఇప్పుడు మీరు ఇవన్నీ కష్టపడి వీటిని పెంచుతారు కదా, మరి ఎట్లా మీకు సంసారం వెళ్తుందా? ఇవి వీటితో అవుతుందా? మరి కష్టం ఉంది సార్, కానీ ఏం చేయాలి? చిన్న పిల్లలు అంటే బతికి పెద్దలు ఎట్లా చేయాలి? ఎంతమంది మీకు పిల్లలు? నాకు 4 తమ్ముడు కొడుకు ఉన్నారు. 4. మరి ఎట్లా సంసారం వెళ్తుందా? మరి నడుస్తుంది, కొంచెం కష్టం ఉంది, కానీ ఏం చేయాలన్న ఊరు కూడా ఏం లేదు, బతకాలంటే కష్టం ఉంది. రేషన్ కార్డులు ఏమున్నాయి? మరి ఏం లేదు సార్, ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, కూపన్ లేదు, ఏం లేదు మాకు. అవునా? అవును సార్. అదేందన్న రేషన్ కార్డు లేకపోవడం ఏంది? ఇక్కడ వచ్చి 20 సంవత్సరం అయింది మాకు, కానీ ఆధార్ కార్డు లేదు, కూపన్ లేదు, ఏం లేదు. మీరు బాగా ఉన్నోళ్ళా లేనోళ్ళా? బాగా ఉన్నారు సార్, కానీ ఎవరు ఇస్తారు సార్? ఎవరు మనకి పెద్ద కదా లేరు, ఇచ్చేటోళ్ళు లేరట. చూసిర్రా? అంటే ఇక్కడ ఆధార్ కార్డులు అవన్నీ లేవా మీకు? ఆధార్ కార్డు లేదు, ఏం లేదు, ఓటింగ్ కార్డు లేదు, కూపన్ లేదు, ఏం లేదు. చూసారా? వీళ్ళకు కూపన్ రైస్ రావట్లేదు, ఎలాంటి రాకపోవడం తోటి ఇబ్బంది అవుతుంది. 4 పిల్లలని చెప్తుండేనా. ఆర్థికంగా కూడా ప్రభుత్వం కూడా వీళ్ళకు రేషన్ కార్డు ఇచ్చేసి ఆదుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇవి అంత ఈజీ కాదు. వీళ్ళు తెలిసినట్టు విద్య, వీటితోటి కొంతకాలం నుంచి వీళ్ళ అంటే మీ తల్లిదండ్రుల నుంచి ఇట్లే వస్తారా, లేకపోతే మీరే తయారు చేస్తారా? తల్లిదండ్రుల నుంచా? ఇక్కడ వచ్చి 20 సంవత్సరం అయింది మాకు. ఇక్కడ వచ్చి 20 ఏళ్ళు అవుతుంది. మరి 20 ఏళ్ళు అవుతుంటే మీకు రేషన్ కార్డు ఎందుకు లేదు? లేవు సార్, అసలు ఏం లేదు ఆధార్ కార్డు. వీళ్ళ ప్రభుత్వం కూడా, అధికారులు కూడా ఆలోచన చేయాలి. ఇక్కడ వీళ్ళు ఒకసారి వీళ్ళ నివాసాలు కూడా చూద్దాం. ఒకసారి రండి కెమెరామెన్ గారు, ఒకసారి ఇటు పోయి వచ్చేసి ఆ తర్వాత మనం వీళ్ళ పాలు ఏంది, దీని కథ ఏంది, ఆ తర్వాత చూద్దాం. ఒకసారి కెమెరామెన్ గారు చూపించండి మాకు. ఇక్కడ పిల్లలు, వీళ్ళ సంసారం, 2 కోడి పిల్లలు 2 ఒంటెలు వేసుకొని బతుకుతున్నారు. ఇట్లా కూడా చూడొచ్చు. ఈ విధంగా పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు. వీళ్ళ సంసారం కూడా, ఎందుకంటే ఈయన పాపం రేషన్ కార్డు లేదు అన్నీ చెప్తుండే కాబట్టి చెప్తున్నాయి. ఇట్లా చిన్న పిల్లలు, ఎదుడు ఇల్లు. ఈ పిల్లలు కూడా చాలా ఇంత వీక్ ఊరేంది, చాలా కోతి పిల్లలకి చిన్నగా ఉంది. ఇగో అంటే నువ్వు ఫుడ్ బాగా పెడతావు, ఓన్లీ ఒంటి పాలు పోస్తున్నాయి. ఇలా కూడా ఒకరు కిసకిస అంటారు. ఇగో అగో గరీబ్ పరిస్థితి సార్, గరీబ్ పరిస్థితి మాది. ఓహో ఇక్కడ ఒకరు ఉన్నారు. ఈ పాపం పిల్లలు ఈ విధంగా వీళ్ళ గరీబు పరిస్థితికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఒకసారి రండి కెమెరామెన్ గారు. ఈ విధంగా చిన్న పిల్లలు, వీళ్ళకు ఆర్థికంగా కూడా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోరగాళ్ళు చూడు, గిద పోరగాళ్ళు. ఇట్లా ఇది దోమలు గారు. మరి ఇక్కడ దోమలు కాదు, ఇప్పుడు ఇదే అంటే మంచి వర్షం పడుతుంది కదా సార్. 4 నెలల దాకా కెమెరామెన్ గారు 4 నెలల దాకా బాగా వర్షం పడుతుంది, మాకు పరిచయం అవుతుంది. అందుకని ఇట్లా మంచి కట్టేసాం మేము. చిన్న పిల్ల ఉంది, చిన్న పిల్లలు, ఆడపిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు. ఇంట్లో 10 పిల్లలు ఉన్నారు మాది. ఇంకా ఇట్లా వర్షం పడుతుంది, మంచి గట్టిగా కట్టిరు అంతే, ఇంకా ఏం లేదు. అట్లా ఇది వీళ్ళ జీవనం. ఇక్కడే తింటారు, ఇక్కడ వండుకొని ఒంటెపాలు తాగి, ఒంటెపాలు అమ్ముకొని, ఒంటెపాలు తాగి ఈ విధంగా బతుకుతున్నారు, జీవనం కొనసాగిస్తున్నారు. వీళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్లా ఇది ఇలా జీవన విధానం. పాలు విందాం. పాలు వింటే ఎన్ని వస్తుంది, ఒక్కొక్కటి ఎన్ని లీటర్లు ఇస్తుంది, ఏంది, వాటి పాలు ఏమిటికి మంచిది అనేది చూద్దాం. ఈ విధంగా చూడొచ్చు, మంచి అద్భుతంగా ఉంటుంది. వీటి పాలు కూడా చాలా శ్రేష్టమైనవి అని చెప్తున్నారు. దా ఇట్లా జరుగు, దా కత్రినకాయ పూజరా, బక్కగా ఉంది కదా జరా. దా బసంతి దంచుకో. ఇది వస్తుందా? చలో అన్న, అట్లా పిందామా? దేని మీద అన్న? అదే శుభలక్ష్మి దాకా ఇక్కడి నుంచి పెట్టిగా డైరెక్ట్ ఇంత వస్తాయా? మనం వాషింగ్ చేస్తుంది, దానికి కడిగేసి మొత్తం చూపిస్తారు. ఓకే రైట్. ఆ సందర్భాలు పెట్టి ఆడబెట్టుగా, ఆడబెట్టు. ఫస్ట్ ఈ వీడియో వేసుకోండి. ఫస్ట్ ఈ వీడియో. ఇప్పుడు చేతులు కడుక్కోవాలి మనం. చేతులు కడుక్కొని వీటి సన్లు కూడా కడగాలి, ఎందుకంటే వాటికి మట్టి గట్ల ఉంటుంది అంతే కదా. ఇగో సన్లు కూడా కడదాం. ఏం తన్నదిగా? అంతేనా? ఓహో ఈ బర్రె సన్లు ఉన్నట్టున్నాయి, ఈజీగా ఉంది. అంతేనా? బర్రె ఉన్నట్టే ఉన్నాయి వీటి సన్లు కూడా. కాకపోతే కొద్దిగా బర్రె ఏమో పొడుగుంటాయి కదా సన్లు, ఇవేమో తక్కువ ఉన్నాయి.
జర 1 ఇంచు 1 ఇంచున్నర ఉన్నాయి, బర్రె 2 ఇంచులు అట్లా ఉంటాయి ఇట్లా సందులు. ఒకసారి అవతలంగా కూడా కెమెరామెన్ గారు అవతలంగా వచ్చి తీయండి. నువ్వు కూడా కడుక్కుంటావా చెయ్యి? చాలు రైట్. వస్తుందన్నా ఒకసారి విందాం. వాటర్ ఏం తన్నదిగా వాటర్ మొత్తం. ఇగో వీటికి జనరల్గా బర్రెపాలెం కూర్చొని పింతారు కదా, ఇవి నిలబడే పిండొచ్చు అన్నట్టు. ఎందుకంటే ఒంటె కాళ్ళు పొడుగుంటాయి కాబట్టి ఇట్లా నిలబడే పిండొచ్చు. ఇవి చాలా వాల్యుబుల్ అన్నట్టు. లీటర్కి 600 రూపాయలు అంటే ఇక అంతకంటే ఎక్కువ కూడా ఉంటుంది సీజన్లో అయితే, అంతకంటే తక్కువ కూడా ఉంటుంది. అంటే ఇక సీజన్ బట్టి ఇక వీళ్ళు వాళ్ళ సీజన్ బట్టి వాళ్ళ దగ్గర ఉన్న పాలను బట్టి అమ్ముకుంటారు అన్నట్టు, గిరాకీని బట్టి కూడా ఉంటుంది అట్లా. ఇట్లా ఇప్పుడు ఒక్కొక్క కొంటే ఎన్ని లీటర్లు ఇస్తుంది అన్న పాలు? 2 లీటర్ 3 లీటర్ 3 లీటర్ ఎక్కువ లేదు అంతే, అంటే 2 లీటర్సే అట్లా. ఈసారి నువ్వు విందాం. చూడవచ్చు దార ఎట్లా పడుతుందంటే మన బర్రె పాలు మేక పాలు ఎట్లా పడుతున్నాయో అట్లనే పడుతున్నాయి. ఆవు పాలు కొద్దిగా గట్టిగా వస్తుంది, అంటే చిక్కకుంటున్నాయి అన్నట్టు పాలు ఇట్లా. చిన్నపిల్లలు కూడా తాగొచ్చు. అంతేనా? క్యామల్ పాలు ఎట్లా తాగుతుందో, క్యామల్ పిల్ల తాగినట్టు తాగుతుంది మంచిగా. సాయంత్రం పొద్దున కలిపి 2 లీటర్లు ఇస్తుందట. ఇట్లా తాగుతున్నా. ఇది డైరెక్ట్ పిండుకొని తాగుతాం కాబట్టి ఇది ఒక విధంగా మంచి, ఎందుకంటే అప్పటికప్పుడు పాలు కాబట్టి దగ్గు దమ్ము ఉబ్బసం గిబ్బసం అట్లాంటివి ఏమైనా ఉంటే మంచి కాళ్ళ నొప్పులు మొక్కల నొప్పులు కూడా పోతాయి. ఎందుకంటే కాల్షియం పాలల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇందులో, ఎందుకంటే ఒంటె పాలు కాబట్టి మహాశ్రేష్టం ఇవి. ఆవు పాలు లెక్క ఉన్నాయి, బర్రె పాలు లెక్క ఉన్నాయి, టేస్ట్ బాగున్నాయి. చాలా సాల్ట్ లెక్క ఉంది. కరెక్ట్ చెప్పండి మనోడు. కొద్దిగా ఉప్పు లెక్క ఉన్నాయి ఈ పాలు. ఎందుకు అంటే ఉప్పు వేస్తారా? పాలు అట్లా ఉంటుంది, ఆవుల పాలు మేక పాలు అట్లా ఉండదు, దీనికి వేరే ఉంటుంది. దీని పాలల్లో సాల్ట్ నిజంగానే ఉప్పు కలిపినట్టుంది. పాలల్లో ఉప్పు కలిపి మనం ఇప్పుడు లైవ్ లోనే పిండుకున్నాం కదా. యాపాకు ఎక్కువ తింటాయి కదా, యాపాకు కూడా తింటది కాబట్టి హెల్త్ కూడా మంచిది. ఎందుకంటే వేపాకు అన్ని సూక్ష్మక్రిములను కూడా చంపేస్తుంది కదా, అట్లా ఆ విధంగా ఉంటదని చెప్పొచ్చు. ఇది ఈ విధంగా ఒక మనిషి ఎన్ని తాగొచ్చు, ఎన్ని తాగాలి జనరల్ గా? రోజు ½ లీటర్ తాగొచ్చు. ½ లీటర్ కూడా తాగొచ్చా? ఓహోహో అట్లా. దాంతో మంచి శ్రేష్టమైంది అట్లా. దీంతో పాటు మీకు గుర్రాలు కూడా ఉన్నట్టుగా అయితే ఈ గోపాలన్నకు ఇక్కడ ఒంటెలతో పాటు గుర్రాలు కూడా ఉన్నాయి. అన్న గుర్రాలు ఎందుకు మరి? ఈ గుర్రాలు ఎందుకు? అది పని అంటే పెళ్లికి ఇట్లా ఏదో పని ఉంటే దానికి బోనాలకి, మొగదా ఇది? మొగది బోనాలకి గణేష్ పండుగకి డెకరేషన్ కోసం పెడతారు. అవి ఇవి పెళ్లిళ్ళ కాటికి తీసుకుపోతారట. గుర్రం కానీ అక్కడ కూడా ఉంటుంది, గుర్రం కానీ వంట కానీ దాని కోసం తీసుకెళ్తారు పెళ్లిళ్ళకి షూటింగ్. అదేంది అదే ఎక్కుతుంది? అది దాని కోసం వస్తుంది. అంటే దేనికట? దానికి 3 వచ్చింది. ఎట్లా 3 వచ్చింది దానికి? అంతేనా? ఎందుకంటే అది ఒక స్టైల్ ఆఫ్ ఈ విధంగా అరుస్తుంది అది అట్లా. అంటే అది ఇక్కడ నుంచి మనకు మగ ఒంటెలు వాటి మీద ఎక్కి స్వారీ చేసి ఎక్కడ ఉన్నాయి ఒకసారి. మగ ఒంటెలు కూడా ఉన్నాయి. అంటే ఈ ఆడ ఒంటెలేమో పాలిస్తాయి, మగ ఒంటెలేమో ఎక్కడానికి స్వారీ చేయడానికి సవారీ చేయడానికి మొత్తం ఒంటెలు. మరి ఒంటెలకు దోమలు కరవా? గుర్రంకు వర్షం పడేటప్పుడు ఇల్లు నొక్కుతారా? ఇల్లు ఎట్ట మంతది? అది 2 ఉంటాయా? మరి ఇది తీసేస్తారు. వానకు గుర్రానికి వణుకుడు పుడుతుంది. వాన అంటే గిరిదాకా వస్తాయి. ఈడిదాకా వస్తాయా? ఓహో, మూసి వచ్చినప్పుడట నీళ్ళు ఈడిదాకా వస్తాయట. మనం మూసి పర్యావరణ ప్రాంతాల్లో ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ మేము జాగ్రత్తగా ఉంటాం. మేము జాగ్రత్తగా ఉంటారు అట్లా. ఈ విధంగా ఒంటె పిల్లలు ఎడగొండ ఉన్నాయిగా, ఈ పెద్దగా అయినాయి అన్నట్టు. పెద్దగా అయింది. ఇది కూడా ఆడదే ఉన్నట్టుగా? ఆడదే అయింది. కత్రినకాయ పిల్ల ఇలా దాని లేదు, పెద్దగా ఎడిపోయింది. ఎడిపోయింది అది పైన ఉంది కదా. ఇదిగో ఇట్లా సవారీ చేస్తారు, డెకరేషన్ చేస్తారు. ఓహో, ఇక ఇట్లా డెకరేషన్ చేస్తారు అన్నట్టు సవారీ చేయడానికి. ఇప్పుడు అట్లా. ఇప్పుడు ఎట్లా ఏందనేది ఎట్లా పోవాలిగా? ఇట్లా తిరుగుదాం. పైకి ఎక్కువ తర్వాత కానీ ముందు ఇట్లా తిప్పుకొద్దాం. ఒక రౌండ్ ఇట్లా తిప్పుకొని వచ్చి పైకి ఎక్కుదాం. ఇప్పుడు సవారీ చేసి రాజస్థాన్ పోదాం ఇప్పుడు. బ్రదర్, ఓహో ఇది కళ్యాం అంటారు. అట్లా ముక్కుతాడు వేసేసి దీన్ని కూడా ముక్తాడు వేస్తారా? ఓహో చూడొచ్చు, దీన్ని ముక్కుతాడు ఎట్లా వేసారు? ఇది చిన్నప్పటి నుంచి వేస్తారు. ఓహో, దీనికి కూడా మనకు ఆవులకు
ఎడ్లకు ముక్కుతాడు వేసినట్టు వేసారు ఇది చూడొచ్చు. ఒకసారి క్లోజప్ చూపించండి కెమెరామెన్ గారు. ఇది ముక్కుతాడు కంట్రోల్ అన్నట్టు అట్లా ఇది వేస్తేనే ఆగుతుంది. ఎట్లా వేస్తారు ఇది? ఇప్పుడు ఇది పెట్టి పిలిస్తే ఎటంటే అటు పోతుంది అన్నట్టు, ఎందుకంటే ముక్కుతాడు అది అది చెప్పినట్టు అది పంట పంతది లేమంటలు వేస్తుంది అట్లా. ఇక దీన్ని ఎక్కుతున్నా ఎల్లెలకలు పడకుండా ఎక్కాలి, మీరు జాగ్రత్త ఇవ్వండి కెమెరామెన్ గారు. ఒకప్పుడు కూడా అవసరం అయితే రాజులు కూడా రాజపుత్ర రాజులు కూడా ఇట్లాంటి వాడు కూడా ప్రయాణం చేసేవాళ్ళు, ఎందుకంటే ఎడారున్నట్టు ప్రాంతంలో ఇట్లా ఎక్కైతే ఇట్లా ఎక్కేసి ఇట్లా కూర్చుంటే కథ అన్నట్టు ఇట్లా కూర్చోవాలి దగ్గర, అంతే కదా. ఇంకా దగ్గర రావాలా? ఓకే. అది లేచినప్పుడు భయం అవుతుంది కదా. మీరు ముంగటండి ఇట్లా గట్టిగా పట్టుకోండి, ఇక్కడ పట్టుకోవాలా మెల్లగా అది లేస్తుంది. రైట్ ముందర మగానే అయితే పడంగా సవారీ భయం అవుతుంది. వద్దు ఇనాబు ఇనా పోయా చిన్నపిల్ల కదా ఏ నేను భయం పడుతుంది, అమ్మో భయం అవుతుంది. బ్రదర్ ఓహో చాలా వింతగా ఉంది. ఒంటె మీద ప్రయాణం చేస్తుంటే స్టార్టింగ్ భయం అనిపించింది, కానీ ఇప్పుడు పోతుంటే ఏం భయం అనిపించట్లేదు. వామ్మో ఏదంటే ఈ విధంగా సవారీ ఒకప్పుడు రాజులు పోయేటోళ్ళు ఇలా గోపాల్ భాయ్ అట్లా ఈ సవారీ చేస్తుంటే అద్భుతంగా ఉండేది. గోపాల్ నా దగ్గరికి రా. వస్తుంది సార్. ఇక ఆపరాదుగా అట్లా ఒకప్పుడు ఇట్లా రాజులు కూడా ఇట్లా వెళ్ళేటోళ్ళ సార్. రాజులు కూడా దాని మీద ఎక్కిసే దీని మీద ఎక్కి వెళ్ళేటోళ్ళ రాజులు వాళ్ళు ప్రయాణం చేసేట వాళ్ళు అందరు కూడా ఇట్లా ఎక్కేటోళ్ళ అట్లా ఈ విధంగా చూడొచ్చు. రండి కెమెరామెన్ గారు. అద్భుతంగా ఉంది దీని మీద ప్రయాణం కూడా. సవారు సూపర్ ఉంది, మంచిగా బాగుంది ఆనందం వచ్చిందా? ఆనందం బాగుంది. ఇది అట్లా ఏందన్నది తనే కావి అట్లా మొత్తానికి మాత్రం సవారీ మాత్రం చాలా బాగుంది. అట్లా సిటీలో అందుకనే పిల్లలు వీటి మీద సవారీ చేసేసి అట్లా. ఎంత తీసుకుంటారు వీటికి గోపాల్ భాయ్? 20 రూపాయలు 30 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు తీసుకుంటారు వీటి మీద ఎక్కితే. ఓకే. స్టార్టింగ్ ఇది లేచేటప్పుడు కింద పడతానన్న భయం అనిపించింది. అట్లా భయపడదు, అట్లా ఏం లేదు. ఓకే. అట్లా ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా చూడొచ్చు. ప్రయాణం బాగుంది, సవారీ బాగుంది. ఒకసారి ఇటు దీప ఆపేసేయండి. ఇక ఎక్కడ ఆపుతారో ఆపండి. ఇక ఇటు పండుకునేటప్పుడు ఇప్పుడు మళ్ళీ మన ముందర మొక్కన పడతామో భయం అవుతుంది, ఎందుకంటే అది పండుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా పట్టుకోవాలి, లేకపోతే ముందర మొక్కన పట్టాలంటే ఇచ్చేది పోతుంది. ఓ అమ్మో అసలు కష్టం ఉంది. ముందు కింద పడతానా? ఓ అమ్మో అసలు మామూలు భయం లేదు నాయన. కానీ చాలా గ్రేట్ ఇది. ఈ ప్రయాణం చాలా అమేజింగ్, గ్రేట్. దండం పెట్టాలి దీనికి. ఎందుకంటే మోయటం అనేది అంత ఈజీగా. ఎంత బరువు వస్తుంది అంటే ఇద్దరు ఎక్కొచ్చు. ఇద్దరు ఎక్కొచ్చా? ఇది అది అది పెద్దలు ఇద్దరు ఎక్కొచ్చా? అంటే పిల్లలు అంటే 4 ఎక్కొచ్చు, పెద్దలు అంటే 2 ఎక్కొచ్చు. అంటే 140 కేజీల దాకా మోస్తుంది. 140 150 కేజీల దాకా 200 దాకా మోస్తుంది. వీటి మీద సరుకులు వేసి కూడా మోసుకోవచ్చా? అంతేనా? అట్లా వీటి గంటలు కట్టారు ఎందుకు? మ్యూజిక్ కొరక అట్లా చూడొచ్చు. ఇది షో ఉంటది. ఈ విధంగా డెకరేట్ చేశారు. ఈవెంట్స్ కి పోతే కూడా ఇట్లా డెకరేషన్ చేసి పోతారు. దీని పెళ్లి కూతురు ఎక్కిస్తారా? వాళ్ళు నాకే ఉచ్చబడ్డది, వాళ్ళకేం కాదంట. బాగా భయం అనిపించింది, ఏమన్నా అనుకోరు. ఎందుకంటే జనరల్గా నేనే ఏమంటారు భయం కాదనిపిస్తుంది, కానీ అది అది లేచేటప్పుడు మళ్ళీ పడుకుంటప్పుడు భయం అనిపిస్తుంది. ప్రయాణం చేసేటప్పుడు ఏం ఇబ్బంది అనిపించట్లేదు. అలాంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా ఒంటెలు ఇవి ఒంటెలకు సంబంధించిన సవారీ కావచ్చు. అక్కడ ఉన్నటువంటి ఒంటెలకు పాలకు సంబంధించి కూడా పాలు మంచియే, దాంతోపాటు ఈ ఒంటెల సవారీ కూడా రకరకాల అనుభూతి ఉంటుంది. హైదరాబాద్లో మీరు ఎక్కడ ఒంటెలు కనపడితే ఎక్కండి, ఏమి ఉండదు, అదొక అనుభూతి అన్నట్టు. ఏం పేరు అన్నది? పేరు షేరా. ఒకసారి ఒక మనిషి ఎక్కితే దిగితే ఎంత తీసుకుంటారు? 20 రూపాయలు 30 రూపాయలు 10 రూపాయలు అట్లా తీసుకుంటారు. ఓకే. మరి ఎంత ఒక రోజు ఎంత సంపాదిస్తావు నువ్వు? దగ్గర ఏం పేరు నీ పేరు? అజయ్. అజయ్ బ్రదర్ దా ఎంత సంపాదిస్తావు ఒక రోజుకి?
ఇట్లా బేరం ఎట్లా ఉంటుంది అట్లా తీసుకుంటారు. ఒక్కో రోజు ఎక్కువ వస్తే తక్కువ వస్తాయి. అందాజగా ఎంత వస్తాయి రోజు ప్రతిరోజు? 300, 200, 400 అట్లా గిరాకు ఉంటే వస్తుంది. లేకపోతే మేము ఇట్లా తొందర వస్తుంది. మేము ఖాళీ ఇప్పుడు ఎంత వచ్చిన టైంలో తొందరగా వచ్చారు. గిరాకు ఉంటే లేట్ అవుతుంది. మరి ఒక్కోసారి గిరాకులో ఉండే పరిస్థితి ఏంది? ఈ టైంలో వస్తుంది మేము. సరే, అట్లా ఇది అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క తీరుగా గిరాకు ఉంటుంది. 300, 400 అట్లా ఉంటాయన్న ఆ విధంగా చెప్తున్నారు. ఒక్కోసారి 500, ఒక్కోసారి రావు అంటున్నారు. దాంతో ఆర్థికంగా ఈ విధంగా ఎలదీస్తామని చెప్తున్నారు వీళ్ళు. అదే అంటే వీళ్ళు రాజస్థాన్ నుంచి ఇటు మహారాష్ట్ర నుంచి ఈ విధంగా 20 ఏళ్ల క్రితమే ఇక్కడికి హైదరాబాద్కి వచ్చారట. దీంతో వీళ్ళకు ఇక్కడికి వచ్చిన తర్వాత 20 ఏళ్ళ నుంచి అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సౌకర్యాలు లేవు. దాంతోపాటు ప్రభుత్వం ఇచ్చేట్టుగా వివిధ పథకాలు కూడా మాకు అందట్లేవని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు రేషన్ కార్డే లేదు, కనీసం ఆధార్ కార్డులు ఉన్నాయన్న, ఆధార్ కార్డులు ఏది లేదు. మళ్ళీ నగరం నడిబొడ్డలు ఉంటారు. ముసరాంబాగ్ అంటే ఈ నగరం నడిబొడ్డలు అని చెప్పుకోవచ్చు. మూసి పరివాహక ప్రాంతాల్లో వీళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. వీళ్ళకి రేషన్ కార్డు లేదు. దాంతో పెన్షన్లు ఎవరికి వస్తాయా? మీ వాళ్ళకు పెన్షన్లు కూడా లేవు. ఎందుకంటే ప్రభుత్వం రకరకాల పెన్షన్లు ఇస్తుంది. ఓల్డ్ ఏజ్ పెన్షన్లు, వృద్ధులకు, వికలాంగులకు ఈ విధంగా పెన్షన్లు ఇస్తుంది. అలాంటి ఏ పెన్షన్ వీళ్ళకి లేదన్నట్టుగా చెప్తున్నారు. దాంతోపాటు వీళ్ళకు పెన్షన్తో పాటు దాంతోపాటు ఆధార్ కార్డు లేకపోవడం, రేషన్ కార్డు లేనటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్తున్నారు. ఇలాంటి సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పించాల్సిన అవసరం ఉంది. వీళ్ళ పిల్లలకు, మీ పిల్లలు ఎక్కడ చదువుతారు? వీళ్ళు చూసిరా ఎంత దారుణమో. అంటే వీళ్ళకి ఆధార్ కార్డు లేకపోవడంతో పిల్లలు స్కూళ్ళు తీసుకోవట్లేరట. అట్లా దీంతో ఆధార్ కార్డు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. వీళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చేసి, రేషన్ కార్డులు ఇచ్చేసి ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా దాంతోపాటు ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఈ పిల్లలు తీసుకోవాల్సిన అవసరం కూడా, ఎందుకంటే చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దేశంలో అక్షరాస్యత పెరగాలంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలి. అక్షరాస్యత చదువుకునేటప్పుడు అక్షరాస్యత పెరగాలనుకుంటాం, కానీ ఇలాంటి సౌకర్యాలు కల్పించలేని విధంగా అధికారుల ప్రవర్తన ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు కళ్ళు తెరిచి వీళ్ళని కూడా గుర్తించేసి వీళ్ళకి కూడా రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, దాంతోపాటు వీళ్ళ స్కూలు పిల్లలకు కావచ్చు, పిల్లలకు దాంతోపాటు వీళ్ళకి సంబంధించిన వివిధ పథకాలు కూడా అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఇది ఇవాల్టి బతుకుబాట కార్యక్రమంలోని ఒంటెలకు సంబంధించిన ఒంటెలతో బతుకు జీవనం కొనసాగిస్తున్న ఈ గోపాలన్న వీళ్ళ ఫ్యామిలీ 4-5 కుటుంబాలు ఉంటాయట ఇక్కడ. ఈ విధంగా బతుకుతున్నారు. ఇది ఇవాల్టి ఒంటెలకు సంబంధించిన బతుకుబాట కార్యక్రమం. మరో బతుకుబాట కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. కెమెరా సురేష్తో రవిచంద్ర, హైదరాబాద్లోని ముసరంబాగు మూసి పరివాహక ప్రాంతం నుంచి అశోక టీవీ కొరకు మరొక బతుకుబాట కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం.